కూటమి ప్రభుత్వంలో రాయలసీమకు రాయల్ ఎన్ఫీల్డ్ ద్విచక్ర వాహనాల సంస్థను రానున్న నేపథ్యంలో మరకసిరిలో ద్విచక్ర వాహన ర్యాలీ నిర్వహించారు. ఎమ్మెల్యే ఎంఎస్ రాజు ఆధ్వర్యంలో బుల్లెట్ వాహనాలపై భారీ ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సుమారు 2,200 కోట్ల ప్రాజెక్టుతో యువతకు ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ కృషితోనే ఇది సాధ్యమైందని తెలిపారు. కూటమి ప్రభుత్వంలో గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో యువనేత నారా లోకేష్ గారి సారథ్యంలో, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతూ ఉత్తరాంధ్ర, రాయలసీమ, అదేవిధంగా అమరావతి ప్రాంతంలో 3 ప్రాంతాలు సమాంతరంగా అభివృద్ధి చెందేటువంటి క్రమంలో పరిశ్రమలు రాష్ట్ర వ్యాప్తంగా అనేక ప్రాంతాలకి అభివృద్ధి వికేంద్రీకరణలో భాగంగా వస్తున్నటువంటి క్రమంలో ప్రతిష్టాత్మకంగా రాయల్ ఎన్ఫీల్డ్ పరిశ్రమ రాయలసీమ జిల్లాకు రావడం, తిరుపతి జిల్లాకు రావడం నిజంగా తెలుగువారికే గర్వకారణం. ముఖ్యంగా రాయలసీమ వాసులకు మరింత గర్వకారణం. 2,200 కోట్ల రూపాయల పెట్టుబడితో దాదాపు 300 ఎకరాలతో ఈ పరిశ్రమ రాబోతా ఉంది. దాదాపు ప్రత్యక్షంగా 5,000 మందికి ఉద్యోగ అవకాశాలు, పరోక్షంగా అనేక మందికి ఉపాధి కల్పించేటువంటి పరిశ్రమ రాయలసీమకు రావడం, ఉమ్మడి అనంతపూర్ జిల్లా కావచ్చు, అనేక సోలార్ ప్రాజెక్టులు, అదేవిధంగా పరిశ్రమలు కూడా రాబోతూ ఉన్నాయి. ఖచ్చితంగా భవిష్యత్తులో వలసలు నివారించడానికి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేక దృష్టితో ఈ కార్యక్రమాలన్నీ చేపడతామని జరుగుతాం.